మౌర్యవంశం భారతదేశ చరిత్రలోనే అత్యంత శక్తివంతమైన సామ్రాజ్యాల్లో ఒకటి. ఇది క్రీస్తుపూర్వం 322 నుండి 185 వరకు రాజ్యాన్ని చలాయించింది. ఈ వంశానికి చెందిన రాజులు చంద్రగుప్త మౌర్య నుండి బృహద్రథ మౌర్య వరకు, హిందూ కుష్ పర్వతాల నుండి దక్షిణంలో డెక్కన్ వరకు, ఆఫ్ఘనిస్తాన్ నుండి బెంగాల్ వరకు రాజ్యాన్ని విస్తరించారు. ఈ చరిత్ర చంద్రగుప్త మౌర్యతో ప్రారంభమైంది. మగధ ప్రాంతంలో సామాన్యుడిగా పుట్టిపెరిగిన చంద్రగుప్త, తెలివైన వ్యూహకర్త చాణక్య సలహాతో నందవంశాన్ని ఓడించి మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించాడు. అజ్ఞాతస్థితి నుంచి మొదటి భారత రాజుగా ఎదిగిన చంద్రగుప్త కథ పట్టుదల, తెలివితేటల స్ఫూర్తిగా నిలిచింది. కేవలం యుద్ధంలో మాత్రమే కాకుండా సామ్రాజ్య స్థాపనలో కూడా చంద్రగుప్త ఒక విజయవంతమైన నేతగా నిలిచాడు. అయితే ఇంతటి సామ్రాజ్యాన్ని విస్తరించి తిరుగులేని సామ్రాట్గా సింహాసనాన్ని అధిష్ఠించడం సామాన్యమైన సవాలు కాదు. 322 బీసీఈలో మాగధం గెలుచుకున్న తర్వాత అతను అనేక సవాళ్లను ఎదుర్కొన్నాడు. వాటిలో ముఖ్యమైనది సెల్యూసిడ్ మౌర్య యుద్ధం 305 నుంచి 303 బీసీఈ. దీనిలో సెల్యూకస్ నికేటర్, అలెగ్జాండర్ మహానుభావుడి సైన్యాధిపతి, చంద్రగుప్తతో పోరాడాడు. ఈ యుద్ధంలో చంద్రగుప్త గెలిచి సెల్యూకస్ నుండి అరచోసియా, గెడ్రోసియా, ఆఫ్ఘనిస్తాన్ వంటి ప్రాంతాలను సంపాదించాడు. ఈ విజయం కాకుండా సెల్యూకస్ కూతురిని వివాహం చేసుకోవడం ద్వారా రెండు సామ్రాజ్యాల మధ్య శాంతి ఒప్పందం కుదిరింది. చంద్రగుప్త విజయానికి కారణం అతని మహాసైన్యం. చరిత్ర ప్రకారం అతని సైన్యంలో 6 లక్షల పాదసైనికులు, 30,000 గుర్రాల దళం, 9,000 యుద్ధ ఏనుగులు ఉండేవి. ప్రపంచంలోనే అతిపెద్ద సైన్యాల్లో ఒకటిగా యుద్ధ ఏనుగులు ప్రత్యేకంగా అమర్చబడేవి. ఇవి శత్రువుల గుండెల్లో భయం నింపేవి. చాలా రథములు కూడా ఉండేవి. వీటితో వేగంగా వ్యూహాలు అమలు చేయడంలో సైన్యానికి బలాన్ని చేకూర్చేవి. సైన్యంతో పాటు చంద్రగుప్త కాలంలో వ్యాపారాలు కూడా బాగా ప్రోత్సహించబడ్డాయి. ఆయన సామ్రాజ్యం ఉత్తరపథం మరియు దక్షిణపథం వంటి ముఖ్యమైన వాణిజ్య మార్గాలను నియంత్రించింది. ఈ మార్గాలు భారతదేశాన్ని పర్షియా, గ్రీస్, సెంట్రల్ ఆసియా ప్రాంతాలకు కలిపి మసాలా, వస్త్రాలు, రత్నాలు, దంతాలు వంటి విలువైన వస్తువుల రవాణాకు అవకాశం కల్పించాయి. వ్యవసాయ ఉత్పత్తులు కూడా ఈ వ్యాపారంలో ముఖ్య పాత్ర పోషించాయి. రైస్, గోధుమలు, పత్తి వంటి పంటలు విస్తృతంగా వ్యాపారం అయ్యేవి. పాటలీపుత్ర, మౌర్య సామ్రాజ్య రాజధాని, ఒక ప్రముఖ వాణిజ్య కేంద్రంగా మారింది. విదేశాల నుండి సొమ్ములు బాగా వచ్చేవి. ఈజిప్ట్, మిడిల్ ఈస్ట్, సౌత్ ఈస్ట్ ఏషియా నుండి వ్యాపారులు వస్తువులు మార్చుకుంటూ ఉండేవారు. చంద్రగుప్త పరిపాలన వ్యాపార నియంత్రణకు కూడా పెద్ద ప్రాధాన్యత ఇచ్చింది. చంద్రగుప్త సింహాసనాన్ని విడిచిన తరువాత ఆయన కుమారుడు బిందుసార రాజ్యాన్ని స్వీకరించాడు. అమిత్రఘాత అని పిలువబడే బిందుసార దక్షిణ భారతదేశంలో తన సామ్రాజ్యాన్ని విస్తరించాడు. బిందుసార కాలంలో కూడా 5 లక్షల పాద సైనికులు, 30,000 గుర్రపు దళం, 9,000 యుద్ధ ఏనుగులు మౌర్య సైన్యంలో ఉండేవి. వీటి ద్వారా ఆయన రాజ్యాన్ని బలంగా ఉంచుకున్నాడు. అలాగే బిందుసార తన సామ్రాజ్యం నుండి గ్రీసు ప్రాంతాలతో వాణిజ్యాన్ని కొనసాగించాడు. మసాలాలు, ముత్యాలు, పట్టు, పత్తి వంటి భారతీయ వస్తువులు, వెండి, గుర్రాలు, వైన్ వంటి పాశ్చాత్య వస్తువుల కోసం మార్చుకునే పద్ధతిలో వ్యాపారం జరిగేది. అయితే ఆయన కుమారుడు అశోకుడు సామ్రాజ్యాన్ని మలిచిన విధానం అందరి ఊహలకు మించి. మొదట్లో యుద్ధాల ద్వారా సామ్రాజ్యాన్ని విస్తరించిన అశోకుడు క్రూరమైన కళింగ యుద్ధంలో అత్యంత గుర్తించదగిన విజయం సాధించాడు. అయితే ఈ యుద్ధంలో 1,00,000 మందికి పైగా ప్రజలు మరణించడం అశోకుని మనస్సును కదిల్చివేసింది. ఆ యుద్ధం తర్వాత అశోకుడు యుద్ధాన్ని విడిచిపెట్టి బౌద్ధమతాన్ని అంగీకరించాడు. తన జీవితాన్ని ప్రజల సంక్షేమానికి అంకితం చేశాడు. అశోకుడు క్రూరుడి నుండి శాంతి కోసం ప్రయత్నించే రాజుగా మారడం చరిత్రలో ఒక అద్భుతమైన మలుపు. అశోకుడి పరిపాలనలో వ్యాపారం మరింతగా ప్రోత్సహించబడింది. సమీప రాజ్యాలతో పాటు భౌగోళికంగా దూరమైన ప్రాంతాలతో కూడా వ్యాపార సంబంధాలను పెంచాడు. భారతదేశం నుండి వస్త్రాలు, మసాలాలు, ఔషధ మొక్కలు, రత్నాలు వంటి వస్తువులు ఇతర దేశాలకు సరఫరా అయ్యేవి. పాటలీపుత్ర వాణిజ్య కేంద్రంగా ఎగుమతులు కొనసాగుతుండేవి. ఇంకా అశోకుడు ఇతర దేశాలకు మత ప్రచారకులు పంపించి బౌద్ధమతం ప్రచారం చేయడం ద్వారా శాంతి, వ్యాపారం, దౌత్య సంబంధాలను బలోపేతం చేశాడు. అశోకుడు వ్యాపార వ్యవస్థకు ప్రాధాన్యత ఇచ్చినట్లుగానే సామాజిక సంక్షేమానికి పెద్దగా శ్రద్ధ పెట్టాడు. అతను దవాఖానలు, రహదారులు, విశ్రాంతి గృహాలు నిర్మించాడు, సామాజిక సంక్షేమాన్ని బలోపేతం చేశాడు.
అశోక స్తంభాలు అనే శిలలు నైతిక సందేశాలను వ్యాపింపజేశాయి. ఇవి ఇప్పటికీ మన దేశంలోనూ ఇతర ప్రాంతాల్లోనూ కనిపిస్తాయి. ఈ శిలలపై లిఖించబడిన ఎడిక్టులు శాంతి, ధర్మం, జీవుల పట్ల దయ మరియు పరస్పర గౌరవం గురించి అశోకుడి సందేశాలను ప్రకటిస్తాయి. అశోకుడి పరిపాలనలో మౌర్య సైన్యం తన శక్తిని రక్షణ మరియు సరిహద్దు నియంత్రణకు మాత్రమే పరిమితం చేసింది. యుద్ధాల ద్వారా సామ్రాజ్య విస్తరణ కంటే శాంతి పరిరక్షణ, సరిహద్దు భద్రత మరియు సామ్రాజ్యంలోని సామరస్యాన్ని కాపాడడం ప్రధాన ఉద్దేశ్యం అయింది. అశోకుడు తన పరిపాలన, సాంస్కృతిక విస్తరణతో పాటు బ్రాహ్మీ లిపిను వ్యాప్తి చేయడంలో కీలక పాత్ర పోషించాడు. భారతదేశంలో అత్యంత ప్రాచీనమైన లిపుల్లో ఒకటైన ఈ బ్రాహ్మీ లిపి అశోకుడు తన ధమ్మ సందేశాలను ప్రజలకు తెలియజేయడం కోసం శిలలపై, స్తంభాలపై లిఖించడం జరిగింది. బ్రాహ్మీ లిపిలో ఈ ఎడిక్టులు లిఖించబడడం ద్వారా సామాన్య ప్రజలకు అర్థమయ్యేలా అశోకుడు తన సందేశాన్ని వ్యాపింపజేశాడు. అశోకుడి సామ్రాజ్యంలో బ్రాహ్మీ లిపి విస్తృతంగా ఉపయోగించడం ఈ లిపిని భారతదేశంలో విస్తరింపజేసింది. ఈ లిపి తర్వాత వివిధ భారతీయ భాషా లిపులకు మార్గదర్శకంగా నిలిచింది. ఈ రోజు కూడా భారతదేశంలో బ్రాహ్మీ లిపి శిలాశాసనాలు పలు ప్రాంతాల్లో, ముఖ్యంగా నేపాల్, పాకిస్తాన్ వరకు కనిపించాయి. అశోకుడి పాలనలో బౌద్ధమతం బాగా విస్తరించబడింది. శ్రీలంక, మయన్మార్, సౌత్ ఈస్ట్ ఏషియా వరకు బౌద్ధమతాన్ని ప్రచారం చేసిన అశోకుడు కళలకు, ఆర్కిటెక్చర్కు పెద్ద ప్రాధాన్యం ఇచ్చాడు. సాంచి మహాస్తూపం వంటి బౌద్ధ స్మారకాలు అశోకుడి కాలంలోనే నిర్మించబడ్డాయి. ఇవి భారతీయ సాంస్కృతిక వారసత్వానికి నిదర్శనంగా నిలిచాయి. అయితే అశోకుడి చివరి దశలో కొన్ని సవాళ్లను ఎదుర్కొన్నారు. బౌద్ధమతాన్ని అంగీకరించడం, యుద్ధాల నుండి దూరంగా ఉండడంపై కొన్ని సాంప్రదాయ వర్గాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. అయినప్పటికీ అశోకుడు దౌత్య, పరిపాలనా నైపుణ్యంతో సామ్రాజ్యాన్ని స్థిరంగా ఉంచాడు. అశోకుడి మరణం 232 బీసీఈ తరువాత మౌర్య సామ్రాజ్యం క్రమంగా బలహీనపడింది. అతని వారసులు, ముఖ్యంగా అతని మనవడు దశరథ మౌర్య, సామ్రాజ్యాన్ని నిర్వహించడంలో తడబడ్డారు. అవినీతి, అంతర్గత రాజకీయ పోరాటాలు సామ్రాజ్యాన్ని క్రమంగా విచ్ఛిన్నం చేశాయి. చివరికి మౌర్య రాజవంశం చివరి రాజు బృహద్రథ మౌర్య, సైన్యాధికారి పుష్యమిత్ర శుంగ చేతిలో హత్యకు గురయ్యాడు. దీనితో 185 బీసీఈలో మౌర్య వంశం ముగిసింది. తరువాత శుంగ వంశం ప్రారంభమైంది. మౌర్య వంశం కేవలం 137 సంవత్సరాలు మాత్రమే రాజ్యపాలన చేసినప్పటికీ దీని ప్రభావం భారతదేశ చరిత్రలో ఎప్పటికీ చెరిగిపోదు. చంద్రగుప్త మౌర్య భారతదేశాన్ని ఏకం చేసి ఆ దేశంలోనే మొదటి పెద్ద కేంద్ర పాలనా సామ్రాజ్యాన్ని సృష్టించాడు. ఆయన ఆధారపడి నిర్మించిన పరిపాలనా వ్యవస్థ భవిష్యత్తులోని ఇతర సామ్రాజ్యాలకు ఒక నమూనాగా నిలిచింది. చంద్రగుప్త జీవితంలో ఒక ఆసక్తికరమైన సంఘటన అతని అలెగ్జాండర్తో ఆగంతుకం. కొన్ని కథనాల ప్రకారం చంద్రగుప్త అలెగ్జాండర్ని కలుసుకుని అతని సాహసం చూసి ఉత్తేజం పొందాడు. ఈరోజు అశోక సింహం మన భారతదేశం జాతీయ చిహ్నంగా, అశోక చక్రం మన జాతీయ పతాకంలో న్యాయసంబంధిత, సత్యం, ధర్మం అనే మూర్తిరూపంగా నిలుస్తుంది. మౌర్య వంశం ముగిసినా వారి వారసత్వం భారతదేశాన్ని మరియు ప్రపంచాన్ని ఈ రోజుకి కూడా ప్రభావితం చేస్తూనే ఉంది. చంద్రగుప్త యొక్క శక్తివంతమైన యుద్ధ నైపుణ్యం నుండి అశోకుడు ధర్మం, శాంతి కోసం చేసిన ప్రణాళికలు ఈ వంశం భారతదేశాన్ని ఒక అద్భుతమైన సాంస్కృతిక సంపదలతో కూడిన దేశంగా తీర్చిదిద్దింది. ఈ వంశం నేతృత్వం, దృక్పథం మరియు మార్పుకు అద్దంగా నిలిచింది. మౌర్య వంశం మనమీద వదిలిన శాశ్వత ముద్ర గురించి ఆలోచించినప్పుడు అశోకుడు ప్రవేశపెట్టిన శాంతి, సహనం, నైతికత విలువలు ఇప్పటికీ ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి.